హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం పావ్ బాజీ చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక సొరకాయ ముక్క తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్, ఒక బీట్రూట్ తీసుకుని వాటికి కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న ముక్కలన్నీ కుక్కర్లో వేసి అందులోని పచ్చి బఠానీ కూడా వేసి ఒక 3-4 విజిల్లు వచ్చేంత వరకు మెత్తగా ఉడికించాలి. అలాగే విజిల్స్ వచ్చినాక కుక్కర్ మూత తీసి దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అలాగే ఒక చాపర్ తీసుకుని అందులో ఒక ఉల్లిపాయ కూడా వేసి దాన్ని సన్నగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్నాక వేరే బౌల్లో వేసుకున్నాక అందులోనే ఒక క్యాప్సికము అలాగే టమాటా కూడా వేసుకొని దాన్ని కూడా సన్నగా చాప్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు వచ్చేలాగా. ఈ చాప్ చేసుకున్న దాన్ని కూడా ఇంకో బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో బటర్ వేసుకుని ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ క్యాప్సికమ్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. దాన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, ఉప్పు, పావ్ బాజీ మసాలా వేసి మంచిగా మగ్గనివ్వాలి. మంచిగా మగ్గినాక ఇందాక మనం మ్యాష్ చేసిన వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసి మంచిగా మళ్ళీ మ్యాష్ చేయాలి. మనకు దానికి సరిపడా నీళ్ళు కూడా పోసుకోవాలి. మన కన్సిస్టెన్సీ చూసుకుని దానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దాన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దాన్ని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికినాక దించే ముందు అందులో కొత్తిమీర ఇంకా కొంచెం బటర్ కూడా వేసి దించేసుకోవాలి. అంతే, మంచి టేస్టీ హెల్దీ బాజీ రెడీ. పావ్ బాజీ రెడీ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసి మనం పావు కూడా పెట్టేసి 2 పక్కల మంచిగా కాల్చుకోవాలి. రెండు పక్కల మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతే,
వేడి వేడి పావ్ బాజీ రెడీ. ఇది హెల్దీ అండ్ టేస్టీ, మనకు వెయిట్ లాస్కి కూడా మంచిగా పనిచేస్తుంది.